రాయలసీమ ప్రస్తావన వచ్చేది కాబట్టి ఒకసారి చిత్తూరు రాజు దగ్గరికి వెళ్తాం. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఓవరాల్ గా తిరుపతి కానీ చిత్తూరు జిల్లాలో కానీ పరిస్థితి ఏ రకంగా ఉంది? టీడీపీ హవా అక్కడ కూడా కొనసాగుతోందా? ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా, ప్రత్యేకించి వైసీపీ చాలా ముందంజగా ఉంటుందని చెప్పేసి అందరూ ఊహించినా ఇక్కడ మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఫలితాలు చూస్తే ఖచ్చితంగా టీడీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే దిశగానే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు రెండో రౌండ్లో దాదాపుగా 1914 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మరోవైపు మంత్రి రోజా వెనుకంజం ఉంది. మంత్రి పెద్దిరెడ్డి మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కొకింత ముందంజలో ఉన్న ప్రస్తుతం 4వ రౌండ్ కూడా పూర్తయింది. 2044 ఓట్ల ఆధిక్యతలో మంత్రి పెద్దిరెడ్డి ముందంజలో ఉన్నారు. అయితే ఆయన రెండో రౌండ్ వచ్చేసరికి పూర్తిగా వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో చూసినా, మొదటి రౌండ్లో చూసినా 45 ఓట్ల ఆధిక్యతను చివరిగా మూడో రౌండ్కి వచ్చాడు. ఆ తర్వాత 2044 ఓట్ల ఆధిక్యత 4వ రౌండ్కి వచ్చింది. ఖచ్చితంగా టీడీపీ పూర్తిగా స్వీప్ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో పుంగునూరు మినహా అన్ని చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. 2 నుంచి 4 వరకు ఇప్పటి వరకు కూడా రౌండ్లు పూర్తయితే అన్ని రౌండ్లు కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎప్పుడు 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పటి వరకు గెలవని చోట కూడా టీడీపీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. పూతలపట్టులో ఇప్పటి వరకు కూడా టీడీపీ అభ్యర్థి గెలవలేదు 2009 నుంచి. అయితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి అక్కడ డాక్టర్ మురళీమోహన్ 3400 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా విజయం దిశగానే ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగానే భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రత్యేకించి